సమయాన్ని పాస్టమ్ గారికి ఇద్దాము. జయ పాస్టమ్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రైజ్ లార్డ్ గారు. మంచిది. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరికూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మరి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనాంశాన్ని మీ ముందు పెడుతున్నాను. ప్రార్థన చేయండి. మరి మనము పోయిన సంవత్సరం 21వ తారీఖున మా బాబుది జ్ఞాపకం చేసుకుంటూ మనం అయ్యగారు మీటింగ్స్ చక్కగా గ్యాదర్ చేశారు. మరి పెనుకొండ నుంచి అమ్మగారు వచ్చారు. మరి అందరు కూడా అయ్యగారు 2 రోజులు ఇక్కడ స్టే చేసి వాక్యాన్ని అందించారు. చక్కగా మీటింగ్స్ జరిగినాయి. మరి స్త్రీల కూడిక ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ మనకప్పుడు డిస్టర్బెన్స్ జరగటం వల్ల మరి వస్తానన్నటువంటి సేవకులు కూడా మరి రాలేకపోయారు. మరి నేను 200 మంది స్త్రీల కూడికని రిజర్వేషన్ వేసుకుంటే వస్తానన్నటువంటి సేవకులు కూడా వెనకాడి ఆ కూడిక అనేది ఎక్కువగా జరగలేకపోయింది. మరి ఈ నెల రేపటి 21వ తారీఖు శనివారం సాయంత్రం ఏర్పాటు చేశాను. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి మరి ఆ కూడికను ఏర్పాటు చేశాను. చేయకూడదు అనుకున్నాను, కానీ ఈ విధంగా అయినా సువార్త అందించాలి, సువార్త అనేది ప్రజల్లోకి వెళ్ళాలి, మనం ఎందుకు అలా ఆగాలని చెప్పేసి సిద్ధపాటు చేస్తున్నాను. మరి ప్రార్థన చేయండి. రేపు కార్యక్రమము దేవుని వాక్యము విని అనేక మంది రక్షణ పొందినట్లుగా, దేవుళ్ళు నడిపించబడినట్లుగా, ఏ ఆటంకము లేకుండా ప్రార్థన జరుగునట్లుగా ప్రార్థన చేయండి. సడన్గా నేను పోయిన సంవత్సరం అలా జరిగిద్ది అనుకోలేదు, కానీ అలాగ జరిగింది. నేను చాలా తర్వాత బాధపడ్డాను. ఎందుకంటే దేవుని పని జరిగేటప్పుడు ఎలాంటి యొక్క డిస్టర్బెన్స్ ఉండకూడదు. దేవుని పని అనేది ప్రశాంతంగా పీస్ఫుల్గా జరగాలన్నమాట. అప్పుడు ప్రజల హృదయంలోనికి వాక్యం అనేది వెళ్తూ ఉంటుంది. కనుక ప్రార్థన జరుగులాగున ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి గత సంవత్సరం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుట వందనములు తెలియజేస్తా ఉన్నాను. నన్ను బట్టి ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించండి. అనుకూల పరిస్థితుల్లో ఏమైనా మీకు నేను అందించలేకపోయినా దయతో నన్ను క్షమించండి. ఎందుకు ఈ మాటలు నేను తెలియపరుస్తా ఉన్నానంటే, దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడు ఏదో ఒక లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అపవాది వాడి యొక్క అనుచరులు ఊరుకోరు కదా. కనుక దేవుని పనిలో ఏదైనా మరి మీకు సమయానుకూలమైనటువంటి సమస్తమును కూడా నేను అందించలేకపోయినా దయతో మన్నించండి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా మన ప్రియులు వచ్చినటువంటి వారు మ్యాక్సిమం ఉన్నారు. మరి మనందరం కూడా చక్కగా దేవుని ఎంతగానో సంతోషంతో ఆరాధించాము, దేవుని నామాన్ని మహింపరిచాము. అటువంటి వాతావరణం దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. మరి మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకుందాము. మరి పోయినసారి సహకరించినటువంటి వారికి, వచ్చినటువంటి వారికి అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో వాక్యంలోనికి వెళదాము. ఒక చిన్న పల్లవి పాడతాను, తర్వాత వచ్చేసి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ కృపయేనా ఆధారము, నీ కృపలో నన్ను దాయుమయ్యా. నీ కృపయేనా ఆధారము, నీ కృపలో నన్ను దాయుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నీ కృపయేనా ఆధారము, నీ కృపలో నన్ను దాయుమయ్యా. ఏ పాటిదానను నేను, నీ కృపనను విడువలేదయ్యా. ఏ మంచి లేని నన్ను
నీ ప్రేమతో పిలచవయ్యా. ఏ పాటిదానను నేను, నీ కృపణను విడువలేదయ్యా. ఏ మంచి లేని నన్ను నీ ప్రేమతో పిలచవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ కృపయే నా ఆధారము, నీ కృపలో నన్ను దాయుమయ్యా. ప్రైజ్ లార్డ్. మంచిది. ఈ సమయంలో రండి వాక్యంలోనికి వెళదాము. యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ఆయన మార్గమున పోచుండగా కుంటిగుడ్డివాడైన ఒక మనుషుడు కనబడింది. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవడు పాపము చేసి ఉన్నాడు, వీడు కన్నవాడా అని ఆయన అడుగగా, ఇక్కడ ఈ మాట ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన శిష్యులతో ప్రయాణం చేస్తున్నటువంటి దినాల్లో, తన శిష్యులు ఆయన కలిసి పరిచర్య చేసినటువంటి దినాల్లో తెలియపరచబడినటువంటి మాట. మంచిది. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన దేవ, జీవాధిపతి, కృపాసక్తి సంపూర్ణుడా, మా సర్వకృపానిధి, నీ కొందనాలు నాయన. ఈ సమయంలో ప్రభు వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. ప్రభు మాట్లాడుచున్నటువంటి నీ బిడ్డల్లో ముఖాంతరం నుంచి మీరు మాట్లాడండి. వినుచున్నటువంటి బిడ్డలకు చక్కటి నాయన ప్రభు తండ్రి వాతావరణం అనుకూలపరిచి నీ మాటలను వారి జీవితాలు ఫలభరితము చేయమని యేసునామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, చదవబడినటువంటి వాక్యములో మనం గనక చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ 4 సువార్తల్లో కూడా ప్రభు చేసినటువంటి పరిచర్యను, ప్రభు యొక్క విధి విధానములను, ఆయన చేసినటువంటి సువార్త ఉపమానాల రీతిగా తన శిష్యులకు ఆయన బోధిస్తూ వచ్చేటువంటి వారు. యేసు ప్రభు తన శిష్యులతో బోధిస్తూ వెళుతూ ఉన్నటువంటి మార్గములో ఆయన ఒక మార్గములో నుంచి వస్తూ జరుగుతుంది. ఆ మార్గములో తటస్థించినప్పుడు అక్కడ కుంటిగుడ్డివాడు ఒక వ్యక్తి అక్కడ తారసపడ్డాడు. అక్కడ కుంటిగుడ్డివాడు ఒక వ్యక్తి తారసపడినప్పుడు ఇక శిష్యులు యేసు ప్రభుని ప్రశ్నిస్తా ఉన్నారు, యేసు ప్రభుని అడుగుతా ఉన్నారు. ఏమనంటే, ప్రభువా, ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపము చేశారు, వీడి కన్నవారా అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అడుగుతుంటే యేసు ప్రభు వారు చక్కని మాట సెలవిస్తా ఉన్నారు. వీడు కన్నవారు కాదు, వీడు కాదు, దేవుని నామము మహిమపరచబడటానికి. హల్లెలూయా. ఎంత చక్కని మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియపరుస్తా ఉన్నారు. చూడండి, మనము చూస్తున్నట్లయితే శిష్యులు భౌతికమైనటువంటి తన యొక్క పరిస్థితిని చూస్తా ఉన్నారు. కానీ దేవుడు తన తండ్రి కార్యములను పట్ల ఎలాగా ఆయన మహిమపరచబడాలో ఆలోచన కలిగి ఉన్నారు. చూసినట్లయితే నిజమే కదండి, మనము కూడా భౌతికమైనటువంటి స్వకీయ జ్ఞానమును ఆధారము చేసుకుని మాట్లాడుతూ ఉంటాం. ఈ ఒక వ్యక్తి బలహీనతను మనం చూసినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే అంచనా వేసేసి తీర్పు తీర్చేస్తాం, అంచనా వేసేసి మాట్లాడేస్తాం. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన లోపమును చూడటం లేదు, తన స్థితిని చూడటం లేదు. ఏమైనా చూస్తున్నాడంటే యేసు ప్రభువు తనకు జరిగినటువంటి క్రియను బట్టి, తను ఉన్నటువంటి లోపమును బట్టి, తనకున్నటువంటి స్థితిని బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఎవరు మహిమపరచబడతారంటే దేవుని నామము మహిమపరచబడుతుంది. ఎలా దేవుని నామం మహిమపరచబడుతుంది?
ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చెప్పుకోవడానికి ఎన్నో వాక్యాలు మన ముందున్నాయి. కానీ నేను ఎక్కువగా సువార్తలు బోధించుటకు మాట్లాడుటకే ఇష్టపడతాను. ఎందుకంటే సువార్తలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి పరిచర్య. 4 సువార్తలు కూడా ఇప్పుడు క్రొత్త నిబంధన మన జీవితంలో జరుగుతున్నటువంటి ఈ భాగమై ఉన్నది. కనుక సువార్తల్లో ఎంతో నిగూఢమైనటువంటి పరిచర్య, ఆయన చేసినటువంటి అద్భుతములు, ఆయన చేసినటువంటి కార్యములు, ఆయన మన పట్ల చేసినటువంటి ఆయన చేసినటువంటి త్యాగము మనకు కనిపిస్తూ ఉంటుంది కదండి. మన జీవితంలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు చేశారు. మనకి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎవరిస్తామంటే అవి ఎంత సమయం పడుతుందో. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పరిచర్యను మార్కు గారు, లూకా గారు, తర్వాత యోహాను గారు, మత్తయ్య గారు మనకు విసిదపరిచారు. చక్కగా వాటిని మనకు వారు వివరించి చక్కగా మన కొరకు వాటిని పరిశుద్ధ లేఖన భాగములో పరిశుద్ధాత్మ ద్వారా మనకు రాయించారు. ఇక్కడ గనక మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నోట నుంచి వెలువడుతున్నట్టు మాట, వేసు వీడైనను విని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా. దేవుని క్రియలు, దేవుని ఆ యొక్క దేవుని కార్యములు మన పట్ల జరగటానికి, ఆ గ్రుడ్డివాడి పట్ల జరగటానికి దేవుడు అతనికి అంగవైకల్య జరిగించాడని సెలవిస్తా ఉన్నాడు. వీడు చేయలేదు పాపం, వీడి తల్లిదండ్రులు చేయలేదు. దేవుని నామం మహింపరచబడాలి, దేవుని నామం కీర్తించబడాలి, దేవుని నామము కొనియాడబడాలి, దేవుని నామము మనుషుల మధ్య ఉచ్చరించబడాలి. అందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మాటను సెలవిస్తూ ఉన్నారు. అయితే మనము చూసినట్లయితే ఈనాడు మనకు ఏదైనా కొంచెము బలహీనత వచ్చినట్లయితే ఏం చేస్తామండి? వెంటనే ఎలాగనేస్తామంటే విత్తనికి ఈమెకు ఇలాగ జరిగింది, వీళ్ళు అలాగ చేశారు కనుకే ఇలాగ జరిగిందని చెప్పేసి వెంటనే అంటాం. కానీ దేవుడు అలా అనటానికి ఇష్టపడతలేదు. దేవుని నామము మహిమపరచబడాలి, ఏ విధము చేతనైనా దేవుని నామము ఘనపరచబడాలి. దేవుడు మన పట్ల ఆ యొక్క కలుగు చేసినటువంటి బలహీనతను బట్టి, లేమిని బట్టి, కొరతను బట్టి, ఇబ్బందిని బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది, దేవుని నామము ఘనపరచబడుతుంది, దేవుని నామము హెచ్చించబడుతూ ఉంది. కనుక దేవుని నామమును మనము ఘనపరచవలసినటువంటి వారమైనాం, హెచ్చించవలసినటువంటి వారమైనాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చక్కని మాటలు మనకుతో పలికినప్పుడు అప్పుడు అంటున్నారు, ఆయన పగలున్నంత వరకు నన్ను పంపిన వారిని క్రియలు మనము రాత్రి వచ్చుతున్నది, అప్పుడెవడును పని చేయలేడు. హల్లెలూయా. చూడండి, పగలున్నంత వరకు క్రియలు మనము చేయవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడును కూడా పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేస్తూ రాయుచును. అంటే పగలు ఉన్నంత వరకు పని చేయగలము, రాత్రి వచ్చినాక పని చేయలేము. ఎంత చక్కని మాట అండి. ఈనాడు ఎవరైనా స్వార్థ కూడికలు సిద్ధపరుస్తూ ఉంటే ఏందండి, ఋతుపవనముల ద్వారా వర్షం పడతా ఉంటే ఆ సేవకుల్ని విమర్శించే సమూహము లేకపోలేదు. ఏం చేశాడు పాస్టర్ గారు? వర్షం పడుతుంది, దేవుని పనికి ఆటంకం జరుగుతుంది, లేకపోతే వారి కుటుంబంలో ఏదైనా బలహీనత వస్తే చాలు, ఆ పాస్టర్ గారు మాకు ప్రార్థన చేస్తానని వాళ్ళ కుటుంబం పరిస్థితులు ఏంటి?
లేకపోతే మన విశ్వాసులు ఉంటారు, ఈమె పద్దుగోకులు ప్రార్థనకు వెళ్తుంది కానీ వాళ్ళ పరిస్థితులు ఏంటి? కాదండి, దేవుని నామము మహిమపరచబడటానికే దేవుడే ఆ బలహీనతలను, దేవుడే ఆ యొక్క ఆ సమస్తమైనటువంటి ప్రకృతిని కూడా వాడుకుని ఆయన నామము మహిమపరుచుకుంటాడు. హల్లెలూయా కదండి. ఆయన నామము మహిమపరుచుకోలేదా? ఆయన నామమును ఘనపరుచుకోలేదా? నినివే పట్టణములో దేవుని స్వార్థ చెప్పమని వెళ్తా ఉంటే యోనా ఏం చేస్తా ఉన్నాడు? తర్షీషు పారిపోతా ఉన్నాడు. పారిపోతా ఉంటే ఆ వాడ నావికులందరూ కూడా భయాక్రాంతులై ఎంతో గందరగోళ పరిస్థితిలో ఉండి వాడను ఖాళీ చేయాలని, ఆ శ్రమను బట్టి వారు ఆ యొక్క పొందుతున్నటువంటి తుఫానును బట్టి ఆ వాడ నావికులంతా కూడా భయపడిపోతా ఉంటే దేవుని యొక్క మాటను ధిక్కరించినటువంటి వ్యక్తి, నిర్లక్ష్యము చేసినటువంటి వ్యక్తి ఓడ అడుగు బాగా నిద్రపోతా ఉంటున్నాడు ప్రశాంతంగా. అక్కడ దేవుని నామము మహిమపరచబడిందండి. చక్కని మాట అంటాడు అక్కడ, వారు పోయి నిద్రపోతా నువ్వేలానేమో నిద్రపోతాను, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు అంటే అక్కడ సందర్భము నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీవు ఎవరు ఎక్కడి వాడువు ఆ చీటి వేసినప్పుడు వస్తా ఉంటే అప్పుడు అంటున్నాడు, నేను సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆ పక్షమున ఉన్నవాడును కనుక నన్ను బట్టే ఈ యొక్క తుఫాన్ వచ్చింది, నన్ను బట్టే ఈ యొక్క శ్రమ వచ్చింది, నన్ను బట్టే ఈ యొక్క వేదన మీరు పడుతున్నారు. చూడండి, ఎవరిని బట్టి? దేవుని యొక్క బిడ్డను బట్టి. దేవుని యొక్క బిడ్డను బట్టి ఆ శ్రమ వస్తా ఉంటే అక్కడ దేవుని నామము మహిమపరచబడింది. దేవుని నామము అన్య జనాంగము ఎదుట దేవుని నామము ఘనపరచబడింది. దేవుని నామము మనకు ఏ యొక్క పరిస్థితి అయినప్పటికీ ఘనపరచబడాలి. దేవుని నామము హెచ్చించబడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. పగలున్నంత వరకు, పగలు దీని అర్థము మనం తీసుకుంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి యవ్వన కాలములో దేవుని కొరకు ఉరికురికి పని చేయగలం. వృద్ధాప్యంలో చేయగలమండి? చేయలేవు. రాత్రి వచ్చినప్పుడు మనము ఏ పని కూడా చేయలేము. పగలు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనకు ఆయనకు వెలుగు మన మధ్య ఉండగా మనము ఆయన యొక్క పనిని చేయవలసినటువంటి వారు. ఆయన యొక్క పనిని మనము నిత్యమును కూడా కొనియాడబడవలసినటువంటి వారు. మనం ఎంత ధన్యులమండి, ఎంత ధన్యులము. వేకువనే లేచి దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తా ఉన్నాం. నిజంగా అండి, గొప్ప ధన్యులము మనం. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ చక్కని మాట మనతో సెలవిస్తూ ఉంటారు. తరతరములు మారిన, యుగ యుగాలు మారిన ప్రపంచము సమస్తమును కూడా ఏర్పరచబడక మునిపే ఆయన సమస్తమును మన కొరకు నిర్మించినటువంటి దేవుడు, మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన ఘనపరచదగినటువంటి దేవుడు, ఆయన కీర్తించదగినటువంటి దేవుడు. 90వ కీర్తనలో అదే అంటాడు, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే, భూమికి పునాదులు వేయబడక మునుపు, సమస్తమును నిర్మించ మునుపు నీవే మాత్రమే సిద్ధపరిచినటువంటి దేవుడు, కొనియాడబడినటువంటి దేవుడు. ఈ ప్రుంటి గుడ్డివాడు పరిస్థితి కూడా ఏమైందంటే దేవుని నామము మహిమపరచబడ్డాలి. తన జీవితంలో అలాగ జరుగుతుంటే అక్కడ కింద వచనాల్లో కూడా మనమంతా కూడా చూసినట్లయితే అంటారు కదా, అప్పుడు చూద్దాం 13వ వచనం చూద్దాము. అంతకు ముందు గుడ్డివాడైన ఈ ఇంటి వానిని వారు పరిశీలనకు తీసుకుని పోయారు. మేము బురద చేసి వాని కనులు తెరిచిన దినమును విశ్రాంతి దినము
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అతని దగ్గరకు చేరి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని బాగు చేసి నీవు కోనేటిలోనికి వెళ్ళి ఆ యొక్క కడుక్కొనమని చెప్పగానే ఆ యొక్క గ్రుడ్డివాడు కోనేటిలోనికి వెళ్ళి ఆ యొక్క కనులను కడుక్కోగానే అతని కనులు తెరవబడ్డాయి. ఎందుకంటే కోనేట్లో అక్కడ ఒక స్వస్థత స్థలం అని వారు నిర్ధారించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ కోనేటిలోనికి ఎవరైతే ఆ దేవదూతలు ఉదయకాలం రాగానే ఆ నీళ్లు కదిలించబడతా ఉంటాయి, ఎవరైతే మొట్టమొదట వెళ్ళి అక్కడ కడుక్కుంటారో వాళ్ళు స్వస్థత పొందుట మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ మనము ఈ వ్యక్తిని గనక గమనించినట్లయితే ఇతడు కింద వచ్చినాలు తల్లిదండ్రులు అతడు వయస్సు వచ్చిన వాడు అని అంటారు. వయస్సు వచ్చిన వాడు అంటే దాదాపు 18-19 సంవత్సరాలు లోపు ఉండొచ్చు, లేకపోతే 20 దాటి ఉండొచ్చు. ఇక్కడ ఈ వ్యక్తిని మనం నిదానంగా మనం పరిశీలన చేసినట్లయితే ఇతడు గ్రుడ్డివాడు. కనీసము అతను సంవత్సరానికి ఒక మెట్టు దిగినా కూడా ఆ కోనేటి దగ్గరికి వెళ్ళటానికి ఛాయిస్ ఉంది. ఇతడు గ్రుడ్డివాడు ఏందన వెళ్ళలేకపోతా ఉన్నాడు. ఇతడు కనీసము గ్రుడ్డివాడైన అక్కడ కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ ప్రాంతంలో వెళ్ళుట తారసపడింది. అయితే అతనికి స్వస్థతను కలుగు చేశాడు. కానీ యేసు ప్రభు వారు రాకమునుపు అతను స్థితి గ్రుడ్డి పరిస్థితి, అతని స్థితి శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి స్థితి అతనుకు బహు దయనీయమైనటువంటిది. కానీ ఇతని ఆలోచనలో మార్పు రాలేదు. ఇతని యొక్క స్థితి గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. చూడండి, మొట్టమొదటి ఎవరైతే వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కుంటున్నారో స్వస్థత పొందుతున్నారు. కనీసము ఆ గ్రుడ్డి వ్యక్తి సంవత్సరమునకు ఒక మెట్టు దిగినా కూడా అతను స్వస్థత పొందేటువంటి వాడు. చూడండి, మన పరిస్థితుల్లో కూడా మనము కనీసము దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనము సంకోచితం చేస్తూ ఉంటాం. సంవత్సరానికి ఒక్క మెట్టు దిగినా కూడా కోనేటిలోకి దిగేవాడేమోనండి. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే స్వయంగా వచ్చి అతన్ని బాగు చేస్తా ఉన్నాడు. అతన్ని స్థితిని మారుస్తూ ఉన్నాడు, తన గతిని మారుస్తూ ఉన్నాడు, తన పరిస్థితిని మారుస్తూ ఉన్నాడు. గ్రుడ్డివాడు, పుట్టుకతోనే గ్రుడ్డివాడు. ఇది శారీరకమైనటువంటి పరిస్థితి. ఆత్మీయంగా తీసుకున్నా కూడా అతని స్థితి గురుడితనంగానే కనిపిస్తూ ఉంటుంది. భౌతికంగా మనము లోపములు మనకు ఉండొచ్చు, భౌతికంగా మన స్థితిని బాగోకపోవచ్చు. కానీ ఆత్మీయంగా మనము ఆత్మీయ కోణంలో చూస్తే దేవునికి మనము సమీపస్తులుగా ఉండాలి. దేవునికి మనము సమీపస్తులుగా ఉండాలి అనంటే మనము కూర్చున్నటువంటి స్థితి నుంచి లేవాలి. మనకున్నటువంటి పరిస్థితి నుంచి మనము దేవుని యొక్క పాదముల దగ్గరికి మనము చేరాలి. ఆయనకు అవకాశము మనం ఇవ్వాలి. తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూసినట్లయితే ఆయన బాగు చేస్తాడు. పరిసయ్యులు చూస్తే ఏమంటారంటే, వీడు పుట్టుకతోనే గుడ్డివాడు కదా, ఇతను ఎలా బాగుపడ్డాడు, ఎలాగా ఇతను మరి ఇతనికి ఎలాగీ వచ్చినాయి అని చెప్పి మనం గమనిస్తూ ఉంటే ఆ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే అక్కడ అంటారు కదా, పరిసయ్యులు వారందరూ కూడా చూసి విశ్రాంతి దినమున ఇతనికి స్వస్థత ఎందుకు కలుగు చేశాను అని గమనించిన వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు రాత్రనియో పగలనియో లేదండి, సమయమును అసమయమనేది లేదండి, విశ్రాంతి అని దినమని లేకపోతే మామూలుగా సండే మండే అనేది ఏముండదండి. ఏ సమయమైనా ఏ పరిస్థితిలో ఉన్నా మన స్థితిని మార్చటానికి చాలిన దేవుడు. మనము ఆయన యొద్దకు వెళ్ళినట్లయితే ఆయన మనతో కలిసి ఆయన మహిమపరచబడాలని ఇష్టపడుతున్నాడు. అక్కడ చూసినట్లయితే వాడు స్వస్థతిజుడై సమాజ మందిరంలోనికి వెళుతూ
తర్వాత ప్రజల మధ్యకు వెళుతూ ఉంటే వీరందరూ కూడా చూసి విభ్రాంతి చెందుతున్నారు. వీరందరూ కూడా చూసి ఏం చేస్తున్నారంటే విభ్రాంతి చెంది ఆ వ్యక్తిని చూసి తన తల్లిదండ్రులను పిలుస్తూ తన తల్లిదండ్రులు కూడా పరామర్శిస్తూ ఉంటాడు. ఇదిగో ఎందుకు వీడు ఇలాగ గ్రుడ్డివాడుగా చూసినట్లయితే 20వ అధ్యాయం వచనంలో చూద్దాం. అందుకు వారు తల్లిదండ్రులను, వీడు మా కుమారుడు అని, వీడు గ్రుడ్డివాడు, మాకు పుట్టినవాడే, మేము ఎరుగుదుము, మీకు గ్రుడ్డివాడుగా పుట్టి ఉన్నాడని మేము ఎరుగుదుమని, ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడు ఎరుగము, ఎవడు వీరిని కనులు తెరచును, అది మేము ఎరుగము, వీడు వయస్సు వచ్చినవాడు, వీరినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకుండగలడని వారితో అనిరి. వారు తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. అందుకని ఆయన క్రీస్తు అని ఎవరినైనను వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతునని యూదులకు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. కావున తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వానిని అడుగు అనిరి. కాబట్టి వారు గ్రుడ్డివాడైన మనిషిని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడునయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అనెను. దేవుడు సేవకురాలు దీవించిన. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు పిలిపించి తల్లిదండ్రులను అడుగుతా ఉంటే వాళ్ళు ఏమని సెలవిస్తా ఉన్నారు? వానినే అడగండి, వాడి వయసు వచ్చిన వాడు, చూడండి, వాడి సంగతి చెప్తాడు, వాడికి ఏం జరిగిందో, ఎలా స్వస్థత పొందాడు, వాడి స్థితి ఏమిటో, వాడి పరిస్థితి ఏంటో వాడే విసిదపరుస్తాడు. వాడినే అడగండి. అప్పుడు వారిని అడుగుతా ఉంటే ఏమని సెలవిస్తా ఉన్నాడండి ఆ యొక్క బిడ్డ, ఏమని సెలవిస్తా ఉన్నాడు చూడండి. ఎందుకంటే చూద్దాము. కావున వాని తల్లిదండ్రులు వారి వయసు వచ్చినవాడు కనుక వానిని అడగండి. కాబట్టి వాడు గ్రుడ్డివాడైన మనిషిని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుము. పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళేం చేస్తా ఉన్నారంటే తల్లిదండ్రులు యూదులకు భయపడి వారు అలాగ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి మాత్రము ఆయన అన్నాడు, ఆయన పాపియో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి వ్యక్తో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రము నన్ను బాగు చేశాడు, హల్లెలూయా, నన్ను సరిచేశాడు, హల్లెలూయా, నా స్థితిని మార్చాడు, నా యొక్క పరిస్థితిని అంతటిని కూడా ఆయన మార్చివేశాడు. ఆయన ఎలాంటి వాడో నాకు తెలియదు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు, నా జీవితంలో మాత్రము మేలు చేశాడు, నన్ను మాత్రము ఈ గురుడితనము నుంచి విడిపించాడు, నన్ను మాత్రము ఈ యొక్క 18 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ గుడ్డి తనమును విడిపించడానికి శక్తి కలిగినటువంటి వాడు. ప్రకటిస్తున్నాడండి దేవుని యొక్క నామమును, దేవుని యొక్క మహిమను, దేవుని ఘనపరుస్తున్నాడండి. ఎక్కువ చూసినటువంటి ప్రజలు మాత్రము ఏం చేస్తా ఉన్నారు? ఆయన పాపి అని, ఆయన్ను ఇదిగో ఆయన మంచివాడు కాదని, యేసు ప్రభు పాపులకు రక్షకుడని ఎరగనటువంటి జనాంగము ఏం చేస్తా ఉన్నారు? చేసినటువంటి క్రియను బట్టి, చేసినటువంటి మేలును బట్టి ఆనందించవలసినటువంటి వారు విమర్శిస్తా ఉన్నారు, దూషిస్తా ఉన్నారు, పాపి అంటున్నారు. ఇదిగో పరిశుద్ధ దినాన్ని కార్యం ఎందుకు చేయాలంటున్నారు. ఎన్ని విమర్శలండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రతి పరిచర్యలో, ప్రతి విధి విధానాల్లో కూడా ఆయనను విమర్శిస్తూనే వచ్చారండి, విమర్శిస్తూనే వచ్చారు. అయినా కూడా యేసు ప్రభు తన తండ్రి పనిలో ఉన్నానటువంటి విషయము
జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసినటువంటి పరిచర్య ఎంత గొప్పదో. ఆ పరిచర్యలో దేవుడు మనల్ని పాలి భాగస్థులుగా చేస్తాం. ఆ పరిచర్య ఎంత గొప్పదండి. గనులకు లేనటువంటి భాగ్యమును మనకిస్తా ఉన్నాడు. ఆయన సుపరిచితమైనటువంటి చరిత్రమును వివరించటానికి, ఆయన యొక్క ఆ జీవిత చరిత్రను మనము వివరించటానికి మన తరము చాలదండి. మనం ఎంత వివరింతుమండి, కేవలము స్వల్పముగా మనము వివరింతుము. ఆయన చరిత్రము ఎంతో ఎంతో గొప్ప దయనీయమైనటువంటిది, ఎంత ఘనమైనటువంటిది. ఆయన చేసినటువంటి ఆశ్చర్యక్రియలు ఎంత గొప్పవండి. ఈ గ్రుడ్డివాడి విషయంలోనే కాదండి, నా జీవితములో మన 80-70 సంవత్సరములలో ఆయన చేసినటువంటి మేలులు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, స్థితిగతులు ఎన్ని వివరింతుమా? ఆయన చేసినటువంటి కార్యములు మనం ఎంత వివరించిన కొద్దివేనండి. ఎన్ని మన పరిస్థితులను మార్చాడండి. ఈ గ్రుడ్డివాడు పరిస్థితిని మార్చాడు. పగలున్నంత వరకును ఆయన యొక్క రాత్రి వస్తుంది, రాత్రి గడియ రాబోతుంది. ఆ గడియ రాకమునిపే ఆయనను మనము ప్రకటించాలి. ఏ విధము చేతనైనా దేవుని సువార్తను అందించాలి. నిన్న తల్లిగారు ఒక మాట సెలవిచ్చారు చివరిలో. ఏమనంటే, ఆయన మనకు ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడంటే, గృహ నిర్వాహకుడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. గృహం నిర్వాహకుడుగా ఆయన ఉండి ఆయనే మనకు గుడారముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనల్ని ఆయన పరిశుద్ధ జనాంగముగా, పరిపూర్ణుగా, పరిపక్వములోనికి చేర్చి నిత్య సియోనులో మనల్ని నివాసము చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మనము ఆత్మీయ పరిపక్వములోనికి రావాలని ఇష్టపడుతున్నాం. ఆయనే మనకు నిత్య నివాసంని సిద్ధపరుస్తున్నాడు. ఆ వాగ్దాత భూమిలో మనల్ని చేర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప విశేషం అండి. నిత్య సియోనులో మనము ఉండాలి అనంటే ఆయన మన పట్ల చేస్తున్నటువంటి కార్యములను బట్టి మహిమపరచాలి, ఘనపరచాలి. మన స్థితిని చూసినప్పుడు ప్రజలు విభ్రాంతి నొందాలి. ఈ గుడ్డివాడి స్థితిని చూసినప్పుడు వారు విభ్రాంతి నొంది తట్టుకోలేకపోతున్నారు. అది వీడు పుట్టి గుడ్డివాడు కదా, వీడి స్థితి ఇది కదా, వీడి పరిస్థితి ఇది కదా, వీడిని బాగు చేసిన వాడెవడు, వీడిని సరిచేసిన వాడెవడు? ఈనాడు మనము పిల్లలు దేవుని వాక్యము చేత పట్టబడి, స్వస్థసిద్ధులై, శుద్ధి చేయబడి దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారంటే విమర్శలు, ఎన్నో హేళన చేసేటువంటి వారు లేకపోలేదండి. వీరి స్థితి ఇది కదా. వీళ్ళేంటి, ఈరోజు దేవుని స్వార్థను ప్రకటించటానికి, దేవుని మాటలు అందించటానికి వీళ్ళు మనకు చెప్పేటువంటి వారు. వీళ్ళు మార్గాన్ని సిద్ధపరుస్తున్నటువంటి విషయాన్ని మర్చిపోయి వీరు ఒక మతమును బోధిస్తా ఉన్నారు. అయ్యా, ఇది మతము కాదండి, మార్గము. పరిపూర్ణమైనటువంటి మార్గాన్ని నడిపించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన మార్గాన్ని మనకు సిద్ధపరిచి వెళ్ళాడు. అందుకంటున్నాడు, నేనుండే స్థలమును మీరుండే స్థలమును నేను ఉండులాగిన స్థలమును మీ కొరకు సిద్ధపరచి వెళ్తున్నాను. లేని మీతో చెప్పుదును. ఆ స్థలములో మీరు ఉండాలి అని అంటే మీరు భూమి మీద నా నామమును మహిమపరచాలి, నా నామమును కీర్తించాలి, నా నామమును హెచ్చించాలి.
యుగ యుగాలకు తరతరములకు చాలిన దేవుడు, మన జీవితములను ప్రభావితము చేయగలిగినటువంటి దేవుడు, మన జీవితాన్ని సరిచేయగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఏకైక సమస్తమును మరణపు ముళ్ళును ఆయన ముచ్చమటలు పుట్టించి సజీవుడైనటువంటి యేసు క్రీస్తు మరణాన్ని జయించిన దేవుడు, పాపపు ముళ్ళును విరిచి వేసినటువంటి దేవుడు, శాపపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు. ఆయన విరిచి మరణమును జయించినటువంటి గొప్ప దేవుడు, మన స్థితిని మార్చినటువంటి దేవుడు, మన స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మాత్రం. విభ్రాంతి పొందుతున్నారు ప్రజలు. ఇక్కడ ఎంత స్థితి మనము చూసినట్లయితే ఆయన చాలినటువంటి దేవుడు. ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఆ స్వస్థత పొందినటువంటి వాడు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన మాత్రము ఆయన ఎలాంటి వాడో నేను ఎరుగను, కానీ ఆయన మాత్రం నా జీవితంలో గొప్ప మేలు చేశాడు. ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి ఆ మాటను మనం. అతడు వారు ఆయన నీవేమి చేసేనను కనులకు ఎలాగూ తెరిచినని మరలా వారిని అడుగుదా. వాడు ఇందాక మీతో చెప్పేది కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరు ఆయనను శిష్యులగుటకు కోరుచున్నారా? అబ్బా, ఎంత చక్కని మాట అండి. నేను ఇందాక చెప్పాను కదా నేను ఆయన ఎలాంటి వాడు, ఆయన నా పట్ల చేసినటువంటి కార్యం ఏంటో మీకు బోధించాను కదా. మీకు బోధపరచట్లేదా? అయితే మీరు ఆయన శిష్యులాగా కోరుచున్నారా? ప్రశ్నిస్తున్నాడండి గురుడివాడు. మీరు ఆయన శిష్యులు అవ్వాలని ఇష్టపడుతున్నారా? ఎంత చక్కని మాట అండి. తను పొందుకున్నటువంటి ఆ యొక్క మహిమను, ఆయన పొందుకున్నటువంటి ఆ యొక్క విడుదల, ఆయన పొందుకున్నటువంటి ఆ యొక్క శాశ్వతమైనటువంటి ఆత్మ తీవ్రతను హృదయములో దాచుకోలేకమంటున్నాడు. చూసారా ఎంత చక్కని మాట సెలవుస్తున్నా. నేను ఇందా చెప్పే కదా, వినలేదా మీరు సరిగా? ఇప్పుడు వింటున్నారా? అయితే మీరు ఆయన శిష్యుల వాళ్ళని ఇష్టపడుతున్నారు, కోరుచున్నారా? ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈనాడు దేవుని ఎన్నో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పొంది కూడా ఉదయకాలమున వేకువనే దేవుని స్తుతించడానికి ఈ యొక్క అయ్యగారు సిద్ధపరిచినటువంటి దాంట్లో దాదాపు 100 సంఖ్యలోనే ఉంటారు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొద్ది మంది. మీరు నమ్మండి నమ్మకండి, నేను 2:30-3 గంటల్లోపు లేసి ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను. టైం ఒక్కొక్కసారి చూసుకోను. అయ్యగారే ఒక్కొక్కసారి నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చూడండి ప్రియమంది, మనకు సమయం ఉండగా దేవుని పాదాల దగ్గర మనము గోజాడవలసినటువంటి వారు. సమయం ఉండగానే దేవుణ్ణి మనము కొనియాడవలసినటువంటి వారు. సమయము చాలా విలువైనదండి. రాత్రి వస్తుందంటే మనం ఎంతో సంతోషించవలసినటువంటి వారు. పగలు వస్తుందంటే మన జీవితంలో ఎంతో ఆనందముగా ఉండవలసినటువంటి వారు. ఎందుకండి? రాత్రంతా కూడా దేవునితో గడపటానికి రాత్రి మనకు సమయాన్ని దేవుడిస్తున్నాడు. పగలంతా కూడా దేవుని సువార్తను అందించడానికి దేవుడు మనకు అనుకూలతను పరుస్తాడు. రాత్రి వస్తుందంటే ఆయనతో సంభాషించుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, నా స్థితిని అంతా కూడా చెప్పుకోవాలి. ఆయన యొక్క మనతో ఏమై ఉన్నాడు కనుపరుచుకోవాలండి. అయ్యా నా స్థితి ఇదేయా, నా స్థితిని మార్చినట్లయితే నీ నామం మహింపరుస్తాను. ఈ గ్రుడ్డివాడి పరిస్థితి అదేనండి. తన జీవితంలో వచ్చినటువంటి ఆ యొక్క మార్పును బట్టి ఏమంటున్నాడంటే, మీరు ఆయన శిష్యులో కోరుచున్నారా అని చక్కని మాటలు తెలియపరుస్తా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో
దేవుడు మనకిచ్చినటువంటి సమయము ముగించబడతా ఉంది. త్వరితంగా నేను ముగిచ్చేస్తున్నాను, అయిపోవచ్చింది. ప్రభు నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కి, అప్పుడు యేసు చూచిన వారిని చూడవలని, చూచువారు గుడ్డివారు కావాలని, వారు తీర్పు నిమిత్తము నేను లోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన ఎద్దుకునున్న పరిసయ్యులు కొందరు ఈ మాటలు విని ఏమంటున్నారు, మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేక పోవునుగాక, కానీ చూచుచున్నారని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచిందని చెప్పెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన జీవితంలో చేసినటువంటి కార్యములను చెప్తున్నట్టయితే వారిని మీరు గ్రుడ్డివారని వారితో మాట్లాడుతున్నాను. కింద పై వచనంలో వచ్చింది, అందుకు వారు నీవు ఎలా చేస్తున్నావు అని చెప్పేసి, గ్రుడ్డివారు కనులే తెరిచినప్పుడు లోకము పుట్టినప్పటి నుండి విడువబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కానేడలు ఏమీ చేయనేరదని వారితో చెప్పెను. అందుకు వారు, నీవును కేవలము పాపివై పుట్టినవాడు అని నీవు మాకు నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. నిజమే. ఈనాడు మనం కూడా చూసినట్లయితే అమ్మా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ మార్గాల్లో గుండానే వెళ్ళారు. లోకంలో మనకున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నట్లయితే దేని గురించి మనం చింతాల్సిన అవసరం లేదు. దేవుడే మన పక్షముగా ఉండి కార్యాలు చేస్తాడు. కనుక దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఈ గొప్ప కార్యములను, గొప్ప మేలును, గొప్ప అద్భుతములను వివరిస్తూ, ఉచ్చరిస్తూ, బోధిస్తూ, ప్రకటిస్తూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం, కీర్తిద్దాం, కొనియాడదాం. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వానికి ఉమ్మిమునుగ చేసి అద్భుతము చేశావయ్యా ప్రభువా, కన్నులు తెరిచావయ్యా. నజరేతు వాడా నా యేసు స్వామి, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే సేవింతును. నజరేతు వాడా ఫిబ్రవరి 21, 22 2 రోజులు గుంటూరులో బూడంపాడులో ఉన్నాము. మీటింగ్స్ చక్కగా జరిగించి దేవుని నామమునకు మహిమ తెచ్చుకున్నారు ప్రభు. అయితే అక్కడికి కూడి వచ్చిన వారు, చేరి వచ్చిన వారు అందరికీ మరొకసారి జయమ్మ గారు ఆహ్వానం పలకలేకపోయినా ఈసారి కాలుకి ఫ్రాక్చర్ అయిన స్థితిలో ఉన్న ప్రార్థన యథాప్రకారంగా జరుగుతుందని సెలవిచ్చారు, మాట ఇచ్చారు. దేవుడు సువార్త ఆగకుండా ఈ సంవత్సరం కూడా 21 తేదీన, ఫిబ్రవరి 21 తేదీన ప్రార్థన జరుగుతుంది. మనందరం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా నా యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వేలాది వందనము తండ్రి. నా యేసయ్యా, నాయన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. ఇగోనైనా నీ క్రియలు మహింపరచడానికి నైనా నువ్వు చూపిస్తున్న ప్రభునైనా బలహీనతలనైనా ప్రభువా, అయ్యానైనా ప్రభునైనా తెలుసుకోవటానికి, నన్ను ఎరగటానికి, అలాగేనైనా బలం ఉన్నప్పుడే నైనా ప్రభువా, సమయం ఉండేటప్పుడే ప్రభువా, నీ మహిమ కొరకు మేము ప్రయాసపడటానికి నువ్వు మాకు సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రం ప్రభువానికి వందనాలు. మాటలు వివరించిన ప్రభువా, నీ దాసులను అభిషేకించిన దీవించిన ప్రభువానికి వందనాలు.
ఈ మీటిని నడిపిస్తున్న నీ దాసులు దైవజనులు ప్రభు దీవించండి, అభిషేకించండి. దేవానికి స్తోత్రం. మీట్లో ఉన్న మా అందరినీ కూడా ప్రభు నాయన మా జీవితాల్లో ప్రభు నిన్ను మహింపరిచే విధంగానైనా ప్రభు అట్టి గొప్ప సాక్ష్యాలు ప్రభునైనా మీట్లో ఉన్న మా అందరం కూడా ప్రభునైనా కలిగి ఉండటానికి ప్రయాసపడటానికి ఇంకా నువ్వు మాకు సహాయం దయచేయండి. అటువంటి పవిత్రత పరిశుద్ధత ప్రభు జీవితం ప్రభునైనా నువ్వు ఇంకా మాకు దయచేయమని నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటున్నాను. యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా ప్రార్థించిన జాన్సన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు వాళ్ళను పొందిన ప్రార్థన. గారు ఆశీర్వాదం విడుదల చేయండి. గారు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులను లైవ్ లో కూడిన ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడి తోడే నడిపించును గాక. అందరికీ ప్రభు సభ ఇంతటితో ముగించుకొని